నువ్వు ప్రేమిస్తావా ప్రేమించాలి, ప్రేమించుతూనే ఉండాలి. కానీ సినిమా మామూలు లేదు భయ్య, చాలా చాలా బాగుంది. నిజంగా శంకర్ గారు కూతురు అనిపించుకుంది భయ్య. ఒక మెట్టు మామూలు లేదు కదా, ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఏమన్నా యాక్టింగ్, అసలు మన హీరో కాంబినేషన్ కానీ అద్దరు కొట్టేశారు భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బో మామూలు కోర్టు చంపకక్షల్లో అని ఎట్లా అట్లా ఉంది. మ్యూజిక్ అద్దరు కొట్టేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పీక్స్కి వెళ్ళినాయి భయ్య. మామూలు ప్రొడక్షన్ వాల్యూస్ కాదండి. అయ్యో రిచ్ సినిమా, చాలా రిచ్ గా వచ్చింది సినిమా, చాలా బాగుంది. అసలు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా హీరో ఈ రెండో మూవీకి అద్దరు కొట్టాడు. యాక్టింగ్ లో తోపు, ఇండస్ట్రీలో తోపు హీరో లెక్క చూపించారు. అసలు డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలా లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. లవ్ కూడా కొత్త డిఫరెంట్ గా చూపించారు. డైరెక్షన్ కానీ చాలా బాగుంది. లొకేషన్స్ అయితే అమేజింగ్ భయ్య. అంటే ఒక సినిమాకి సంబంధించి ప్రేమిస్తావా అనే సినిమాకి సంబంధించి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వండర్ఫుల్ మేకింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్య. చాలా బాగుంది. ప్రేమిస్తా సినిమా అయితే నిజంగా చాలా మంది లవ్ స్టోరీల్ని కలవడమో విడిపోవడమో చూపించారు. బట్ చనిపోయిన వాళ్ళ స్టోరీని కూడా విధి ఎలా కలిపింది ఏంటి అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. పంజా విష్ణువర్ధన్ గారు మీ అందరికీ బాగా తెలుసు. ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. అసలు పంజా లాంటి సినిమా తీసిన వ్యక్తి ఇలాంటి ఒక రొమాంటిక్ మిస్టరీ సినిమా తీయగలదా అనే డౌట్ అయితే ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత పీక్స్ అనిపించింది నాకైతే. దీనంతటి తోడు మన మ్యూజికల్ హీరో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ప్రేమిస్తావా సినిమా చూసినా ఒక మంచి లవ్ మిస్టరీ డ్రామా అన్న. అంటే ఎంత బాగుందంటే అసలు చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మన శంకర్ గారి కూతురు అన్న ప్రేమిస్తావా ఇప్పుడే సినిమా వచ్చిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ డైరెక్టర్ టచ్ చేయని జోన్ టచ్ చేసిండు. అండ్ దీంట్లో హీరోయిన్ తెలుసుగా మన శంకర్ గారి కూతురు హీరోయిన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భయ్య. అసలు ఆమె యాక్టింగ్ అయినా ఆమె ప్రతి ఒక్క సీన్ లో కూడా అసలు ఆమె ఎంత క్యూట్ గా అంటారే ఇన్ని రోజులు ఎటుపోయింది రాడుకున్నా కానీ తెలుగులో అయితే ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అనువాద కార్యాలయం మీ ఇద్దరు విడిపోతారు మళ్ళీ కలవడము. అండ్ రొమాంటిక్ మిస్టరీ డ్రామా ఈ స్టోరీ. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అందరి యాక్టింగ్. అండ్ చూసాను ప్రేమిస్తావా సినిమా అయితే చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది అనమాట. లవర్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయితే, లవర్ లేని వాళ్ళకి కూడా కనెక్ట్ అయితే చాలా మంచి సినిమా అనమాట. అసలు డైరెక్టర్ గారు విష్ణువర్ధన్ గారు రాసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఎక్కడ అసలు చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటది అనమాట. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే నిజంగా ఆ ఫీల్ గుడ్ మూవీస్ కి ఆయన ఇచ్చే మ్యూజిక్ వేరే అనమాట. సాంగ్స్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ కానీ అండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ఇది ఒక లవ్ యాక్షన్ చాలా బాగుంది. ప్రేమిస్తావా మూవీ చాలా అంటే చాలా బాగున్నది. హీరో శంకర్ గారి కూతురు యాక్టింగ్ సూపర్ చేసింది. అసలు హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే మొత్తం ఇట్లా చింపేసి పెట్టింది మ్యూజిక్. అసలు డైరెక్టర్ అయితే పంజాబీ మూవీ తీసిన డైరెక్టర్, ఆ డైరెక్టర్ అన్నట్టు ఈ సినిమాకి అసలు మామూలుగా తీయలేదు సినిమా.